అంతర్రాష్ట్ర జల వివాదాలపై సర్కార్ ఫోకస్, కేసులపై ఆఫీసర్లతో సమీక్ష చేసిన ఉత్తమ్. పెద్దపల్లి చిన్నారి కుటుంబానికి మంత్రుల ఓదార్పు, తండ్రికి జాబ్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దర్యాప్తు. కేసీఆర్ లేఖపై ఎల్లుండి కమిషన్ విచారణ, ఒత్తిళ్లు కొత్త కాదన్న జస్టిస్ నరసింహారెడ్డి. కరెంట్ ఎక్వైరీ లీకులొద్దన్న జగదీష్ రెడ్డి, విచారణకు భయం ఎందుకన్న జీవన్ రెడ్డి. రాష్ట్రంలో మరో 3 రోజుల వానలు, పలు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ. రేపు పోలవరం టూర్కు ఏపీ సీఎం బాబు, రిషికొండపై కట్టడాల వీడియోలు వైరల్. జేకే మణిపూర్పై అమిత్ షా సమీక్ష, లోక్సభ స్పీకర్, డిప్యూటీపై బీజేపీ నజర్. బీజేపీ ఎంపీ స్పీకర్ అయితే మిత్రులకు కష్టాలే, టీడీపీని చీల్చే ప్రమాదం ఉందన్న రావుత్. ఈవీఎంలు బ్లాక్ బాక్సుల్ని రాహుల్ ఫైర్, బీజేపీపై అనుమానం ఉందన్న అఖిలేష్. ఈవీఎం హ్యాక్ చేసే ఛాన్స్ అన్న ఎలన్ మస్క్, అమెరికా, ఇండియా వేరని బీజేపీ కౌంటర్. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. విద్యుత్ కొనుగోళ్లపై కేసీఆర్ రాసిన లేఖ రాజకీయ దుమారాన్ని లేపుతోంది. కమిషన్ చైర్మన్ ను బెదిరించేలా లేఖ రాయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్. విచారణకు సహకరించకపోతే నేరాన్ని అంగీకరించినట్లే అన్నారు. ఇక మరోవైపు కేసీఆర్ ను బద్నాం చేసేందుకే విద్యుత్పై విచారణ చేస్తున్నారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ లేఖపై ఎల్లుండి సమీక్షించనున్నారు జస్టిస్ నరసింహారెడ్డి. తాము కేసీఆర్ కు మర్యాదపూర్వకంగానే లేఖ రాశామన్నారు నరసింహారెడ్డి. ఆయన రాసిన లెటర్ తనకు చేరకముందే మీడియాకు చేరిందన్నారు. కేసీఆర్ లేఖలోని అంశాలను, వాస్తవాలను పరిశీలిస్తామన్నారు. విచారణ పారదర్శకంగా చేస్తామని, తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర అందరికీ తెలుసన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. శ్రీకృష్ణ కమిటీలోని 8వ చాప్టర్లో ఏం జరిగిందో తెలంగాణ సమాజం చూసిందన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. కేసీఆర్ ను బద్నాం చేయడానికే కరెంటు విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశారన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తాము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కమిషన్ బాధ్యత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం మాత్రమేనని, అందులో ఏముందో బయటకు చెప్పడం కాదన్నారు. తెలంగాణవాదిగా నరసింహారెడ్డిపై తమకు సంపూర్ణ గౌరవం ఉందన్నారు. కమిషన్ చైర్మన్ గా ఉన్న నరసింహారెడ్డి అభిప్రాయాలు మారాయని చెప్పారు జగదీష్ రెడ్డి. ఇదేం పెద్ద జ్యుడిషియల్ విచారణ కూడా కాదు, కానీ వారు 11వ తారీఖు నాడు, వాస్తవానికి 15వ తారీఖు వరకు సమయం ఇచ్చింది. వారికి మధ్యలో ఏవో కారణాల వల్ల వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి, బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మారిన విషయాన్ని వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి. న్యాయంగా మేము కమిషన్ విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళమైతే మొదటి రోజు చెప్పేవాళ్ళం. విద్యుత్ కొనుగోలుపై కేసీఆర్ విచారణకు సహకరించకపోతే నేరాన్ని అంగీకరించినట్టే అవుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. గత సర్కారు తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకంపై 40,000 కోట్ల భారం పడిందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అసలే అవసరమే లేదన్నారు. పవర్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని వైదొలుగా మనడానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. నువ్వేదైతుందో 4,000 మెగావాట్ల విద్యుత్తు పొందే అవకాశం ఉన్నదో ఆ 4,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి టైం బౌండ్ 4 ఏళ్ల లోపల సరఫరా పొందినట్టయితే ఈ సంవత్సరం ఏది లేదు 40,000 కోట్లు నువ్వు రాష్ట్ర ప్రజానికపై భారం ఇస్తున్నావు చెప్పంటున్నాను. నేను కేంద్రంపై ఎందుకు ఆధారపడతా, నా ఓన్ జనరేషన్ స్టార్ట్ చేసుకుంటా అని చెప్పి నేను భావించినట్టయితే బెటర్ యూ వుడ్ హావ్ గాన్ ఫర్ సోలార్ ఎనర్జీ. నువ్వు థర్మల్ పవర్ 3 రూపాయల లభ్యత వచ్చే అవకాశం ఉండగా నువ్వు 6 రూపాయల లభ్యతతో నిర్మాణం చేపట్టే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పని నువ్వు భావిస్తే నిన్ను ఏం చేయాలని అని చెప్పంటు. గత బీఆర్ఎస్ సర్కార్లో కరెంటు అక్రమాలపై వేసిన జ్యుడిషియల్ కమిషన్ ను కేసీఆర్ వ్యతిరేకించడాన్ని తప్పుపట్టారు విద్యుత్ రంగ నిపుణులు. అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇవ్వాలన్నారు. కమిషన్ వేయడం తప్పనిపిస్తే కోర్టులో ఛాలెంజ్ చేయాలి, కానీ అసలు కమిషనే తప్పుపట్టే అధికారం లేదన్నారు. కేసీఆర్ గారు వివరణ ఇవ్వాలని కానీ అనుకుంటే ఆయన్ని కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వమని అడగొచ్చు. అది అధికారం ఉంది కమిషన్కి. అంటే అవసరం ఎంతవరకు అనేది కమిషన్ నిర్ణయించుకోవాలి, మనం కాదు కదా అక్కడ. ఎందుకంటే రికార్డ్స్ ఉంది,
అధికారులు కూడా ఏంటి, ఇది మేము మా నిర్ణయం కాదు, ఇది ప్రభుత్వం స్థాయిలో తీసుకున్న నిర్ణయం, మేము అమలు చేశామని వాళ్ళు చెప్పారు. కనుక ప్రభుత్వ స్థాయిలో ఎవరు ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళకి అది వివరించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కమిషన్ ముందు. కేసీఆర్ ఇచ్చిన మొత్తం జవాబు చదివితే అది ఎట్లా తప్పించుకోవాలని ఉన్నది, కానీ వీళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చినట్టు లేదు. కొన్ని 2-3 దగ్గర చూసుకుంటే కూడా ఇంకా నిజంగా సమస్యలను ఒప్పుకున్నట్టే ఉన్నది. 2020 సంవత్సరం నుంచి భద్రాద్రి కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభమైనా కానీ ఆ మెషినరీ సరిగా లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాడు. కాబట్టి అసలు దాంతోపాటు ఓల్డ్ మెషినరీ కూడా వీళ్ళు ఎక్కువ రేటుకు పెట్టి కొన్నారండి. నిజంగా చెప్తే అప్పుడు అంటే అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంట. విద్యుత్ కొనుగోలుపై ఏర్పాటు చేసిన కమిషన్పై కేసీఆర్ ఎదురుదాడి చేయడం సహేతుకం కాదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మార్కెట్లో తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్న ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకోవడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయన్నారు. దీనిపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉందన్నారు తమ్మినేని వీరభద్రం. మత్తు వల్లే రాష్ట్రంలో అనర్థాలు జరుగుతున్నాయన్నారు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు. రాష్ట్రంలో డ్రగ్స్ ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పారు. కాటేపల్లి చిన్నారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇటు జల వివాదాల్ని త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతర్రాష్ట్ర జల వనరుల సమస్యలపై అధికారులతో హై లెవెల్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. మత్తు వల్లే రాష్ట్రంలో అనర్థాలు జరుగుతున్నాయన్నారు మంత్రి సీతక్క. రాష్ట్రంలో మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పారు. 6 ఏళ్ల చిన్నారుపై అఘాయిత్యంతో సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. డ్రగ్స్, గంజాయి అనే పదాలు రాష్ట్రంలో వినిపించకుండా చేస్తామని తెలిపారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుదామని చెప్పారు సీతక్క. ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుని కూడా అరెస్టు చేయడం జరిగింది. గంజాయి రహిత, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము, సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది. కాట్నేపల్లి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ వంశీకృష్ణ. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చేస్తామన్నారు. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చాలా బాధాకరమైన సంఘటన. వారి తల్లిదండ్రులు ఒకటే కోరటం జరిగింది, నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని. ఈ విధమైన సంఘటన మరొక మారు జరగకూడదు. తిరిగి ఏ తల్లిదండ్రికి కూడా ఈ విధమైన బాధ ఉండకుండా చేయాలని వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అంతరాష్ట్ర నీటి వనరుల సమస్యలపై సమీక్షించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జలసౌధలో జరిగిన ఈ భేటీకి ఉన్నతాధికారులతో సహా నీటిపారుదల శాఖ కీలక అధికారులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వీలైనంత త్వరగా ట్రిబ్యునల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా దక్కే వరకు పోరాడాలన్నారు మంత్రి ఉత్తమ్. కనగల్ మండలంలోని దర్వేషిపురం రేణుకా ఇల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘనంగా ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణ వేడుకలకు కోమటిరెడ్డి దంపతులు స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కోమటిరెడ్డి దంపతులు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చిగురుమామిడి మండలంలో పర్యటించిన మంత్రి గ్రామ ప్రజలతో ముచ్చటించారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు. 10వ తరగతి ఫలితాల్లో బెస్ట్ రిజల్ట్ సాధించిన విద్యార్థిని పొన్నం ప్రభాకర్ అభినందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఆరోపించారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుందన్నారు. హైదరాబాద్ లకిడీ కపుల్లో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 90% పైగా మార్కులు సాధించిన 100 మంది 10th, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు 10,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు స్పీకర్. ఈరోజు తీసుకుంటున్న ₹1 కోటి ఆర్థిక సహాయము విద్యార్థులకు అందరినీ అభినందిస్తూ, మరి అదేవిధంగా వారి తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ పిల్లలను మంచి చదువులు చదివిస్తున్నందుకు, మరి ప్రభుత్వ పరంగా కూడా విద్యకు సంబంధించి, హెల్త్కు సంబంధించి
చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. బడ్జెట్లో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరుపుతున్నాం. రాష్ట్ర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. దేశభక్తికి త్యాగ నిరతికి బక్రీద్ అద్దం పడుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ముస్లింలు పండుగ జరుపుకోవాలని కోరారు సీఎం. కాట్నపల్లి ఘటనపై స్పందించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. చిన్నారి కుటుంబ సభ్యుల్ని మంత్రులతో కలిసి పరామర్శించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి వెంటనే 2,50,000 ప్రకటిస్తున్నామన్నారు వంశీకృష్ణ. బీహార్ నుంచి వచ్చిన ఒక క్రూరమైన రాక్షసుడు చిన్న తల్లి మీద చేసిన చెడు పనులన్నీ మేమందరము మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారితో సీతక్క గారితో పరిశీలించి ప్రభుత్వ తరఫున నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చాలా సీరియస్ అయ్యి దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పి సందేశించారు. అదే విధంగా పోలీసు కూడా ఆ సంఘటన ఆయన వెంటనే బీహార్ నుంచి వచ్చిన ఆ రాక్షసుడిని పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. చట్ట ప్రకారం అతనికి తక్షణమే తగిన శిక్ష కలగాలని చెప్పి మేము ప్రభుత్వం తరఫున పోలీసుకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ బాధితుల కుటుంబాన్ని ప్రభుత్వం అండదండగా ఉంటుందని చెప్పి వాళ్ళకి ధైర్యం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ తరఫు నుంచి ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఒక ఇల్లు ఇప్పించాలని చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అదే విధంగా వారికి 2.5 lakhs ఎక్స్గ్రేషియా అమౌంట్ కూడా. నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం, మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైందన్నారు. పరీక్షపై చర్చ నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు నీట్ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేశారు. మొత్తం వ్యవహారాన్ని సమగ్ర విచారణ చేయించాలన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలన్నారు కేటీఆర్. బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. ఇప్పటికే సిటీలో పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని వర్షం కురుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. ద్రోణికి రుతుపవనాలు తోడవడంతో ఈదురుగాలులు పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. వర్షం కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, హన్మకొండ, ములుగు, నల్గొండ, నిజామాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మలక్పేట్, చాదర్గఢ్, మాదన్నపేట, సైదాబాద్, సంతోష్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీనవంక మండలాల్లో భారీ వర్షం పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహారరావు మండలం అడ్వాలపల్లి గ్రామంలో 3 తాటి చెట్లపై పిడుగులు పడ్డాయి. రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. విశాఖలోని రుషికొండ భవనాల్ని పరిశీలించారు టీడీపీ నేతలు. స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ భవనాల్ని పరిశీలించారు. దాదాపు 450 కోట్లతో నిర్మించిన ఈ భవనాల్ని జగన్ రహస్యంగా కట్టుకున్నట్లు ఆరోపించారు. తొలుత అధికారిక భవనాలు అని చెప్పి ఆ తర్వాత సొంత భవనాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. రుషికొండ భవనాల్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని, దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు గంటా శ్రీనివాస్. ఇంత విలాసవంతమైన భవనాల్ని జగన్ ప్రభుత్వం ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు.
ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఈవీఎంల పనితీరుపై అనేక సందేహాలున్నాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈవీఎంను బ్లాక్ బాక్స్ గా అభివర్ణించారు. ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం లోపిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు కూటమి నేతలు. మరోవైపు ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలతో ముంబై నార్త్ వెస్ట్ ఎంపీ బంధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ సెంటర్లో మొబైల్ ఫోన్ ఉపయోగించారని కస్టడీలోకి తీసుకున్నారు. దేశంలో మరోసారి ఈవీఎంల వివాదం తెరపైకి వచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మళ్లీ అనుమానాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈవీఎంను బ్లాక్ బాక్స్ గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనేక సందేహాలు ఉన్నాయన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే వీటిపై దృష్టి సారించాలని, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం లోపిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ ట్వీట్ చేశారు రాహుల్. లోక్సభ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు మంగేష్ పాండిల్కర్ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లడం వివాదంగా మారింది. కౌంటింగ్ సెంటర్లో తన మొబైల్ ఫోన్తో ఈవీఎంకు లింక్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. జూన్ 4న నెస్కో సెంటర్లో ఉపయోగించిన ఈవీఎం మిషన్ను అన్లాక్ చేయడానికి ఫోన్ వాడినట్లు మంగేష్ పాండిల్కర్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఈ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఇండియా కూటమి నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ ఈవీఎంల ట్యాంపరింగ్పై చర్చనీయాంశంగా మారింది. ప్యూటోరికా దేశంలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఈవీఎంలతో పాటు పేపర్ కౌంట్ ఉండడంతో ఫలితాలు వచ్చాయి. లేదంటే ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం జరిగేదని ట్వీట్ చేశారు. అమెరికాలో రాబోయే ఎన్నికల్లో ఈవీఎంలను వాడొద్దన్నారు ఎలన్ మస్క్. ప్యూటోరికా ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ ట్వీట్ను రీపోస్ట్ చేశారు. టెక్నాలజీ అనేది సమస్యలు పరిష్కరించేదిగా ఉండాలన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. సాంకేతికతతో సమస్యలు వస్తే వాటి వినియోగాన్ని నిలిపివేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయని చెప్పారు. అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఈవీఎంలను ఎందుకు సమర్థిస్తుందో చెప్పాలన్నారు. ముంబైలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఇష్యూ ఆందోళన కలిగిస్తుందన్నారు శివసేన యూపీటీ నేత ప్రియాంక చతుర్వేది. ఇది అత్యున్నత స్థాయిలో జరుగుతున్న మోసమన్నారు. कि किस तरीके से रविंद्र वाइकर के साले वो एक मोबाइल फ़ोन बिल्कुल भी काउंटिंग एरियाज़ में अलाउड नहीं है. 3 लेवल ऑफ सिक्योरिटी हैं और किसी को भी ये अनुमति नहीं दी गई है कि वो मोबाइल फ़ोन्स लेकर जाएं. जो ऑपरेटर है पोर्टल जो होता है, ऑपरेटर है और इलेक्शन कमीशन के साथ हैं. ये दोनों का नाम आ रहा है कि ये दोनों साथ में मिलकर काम कर रहे थे और ओटीपी उनके हाथ पे आ रहा था और वो उसके माध्यम से पोस्टल बैलेट्स की हेराफेरी हुई है. ఎలన్ మస్క్ ట్వీట్పై స్పందించారు మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఇండియన్ ఈవీఎంలను ఎవరు ట్యాప్ చేయలేరన్నారు. మన ఈవీఎంలకు ఇంటర్నెట్, వైఫై వంటి కనెక్షన్లు లేవని చెప్పారు. ఎవరు ఓట్లను మార్చే అవకాశం లేదన్నారు. అమెరికా సహా ఇతర దేశాల ఈవీఎంలకు ఇండియాలో ఉపయోగించే ఈవీఎంలతో ఎలాంటి సంబంధం లేదంటూ ట్వీట్ చేశారు రాజీవ్ చంద్రశేఖర్. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమర్నాథ్ యాత్ర, మణిపూర్ అల్లర్లపై సుదీర్ఘంగా చర్చించింది హైలెవెల్ కమిటీ. నీట్ పరీక్షలో అవకతవకలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దోషులు ఎంత పెద్ద హోదాలో ఉన్నా వదిలిపెట్టమన్నారు బీజేపీ నేతలు. ఢిల్లీలో జమ్మూ కాశ్మీర్ భద్రతపై హై లెవెల్ కమిటీ సమావేశం ముగిసింది. మొత్తం 2 రౌండ్లుగా సుమారు 5 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. మొదటి రౌండ్లో జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులపై చర్చించారు. రెండో రౌండ్లో అమర్నాథ్ యాత్ర సంసిద్ధతపై సమీక్షించారు. అలాగే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ అల్లర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. జీరో టెర్రర్ ప్లాన్ ద్వారా కాశ్మీర్లో శాంతి భద్రతలు పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు అమిత్ షా. సమీక్ష సమావేశంలో అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికే, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నడ్డా సహా పలువురు నేతలు హాజరయ్యారు. 18వ లోక్సభ ఏర్పాటయ్యాక తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. నీట్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. 2 ప్రాంతాల్లో అవకతవకలు జరిగిన విషయం బయటపడిందని చెప్పారు. దోషులు ఎంత పెద్ద హోదాలో ఉన్నా వదిలిపెట్టమన్నారు ధర్మేంద్ర ప్రధాన్. सुप्रीम कोर्ट की सुझाव पे
दूसरा 2 जगह पे कुछ गड़बड़ियों की भी ध्यान आई है। मैं छात्रों को और अभिभावकों को आश्वस्त करता हूं, उसको भी सरकार बड़े गंभीरता के साथ लिया है। वो जानकारी हमको मिली है, हम वो सारा विषय को एक निर्णायक स्थिति तक ले जाएंगे। నీట్ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చర్చలు జరిపారని చెప్పారు. విద్యార్థుల కోరిక మేరకు 1563 మంది అభ్యర్థులపై నిర్ణయం తీసుకున్నామన్నారు గిరిరాజ్. विद्यार्थियों के प्रतिनिधि, अभिभावकों के प्रतिनिधि सबसे बात की है, सौहार्दपूर्ण वार्ता हुई है और वो जो 1560 या 70 कुछ बच्चे हैं उन बच्चों के ऊपर उन्होंने निर्णय लिया है, देश को बताया है और उन छात्रों के अनुरूप ही निर्णय लिया है. ఇందిరాగాంధీని మదర్ ఆఫ్ ఇండియా అనడంపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని చెప్పారు. మనసులో ఏది దాచుకోనని తన కుటుంబం కాంగ్రెస్, జనతాదళ్, ఎస్ఎఫ్ఐలో పనిచేసిందన్నారు. దేశంలో కాంగ్రెస్ కు భరతమాత ఇందిరాగాంధీ అని చెప్పారని తెలిపారు. దేశ నిర్మాణంలో ఇందిరాగాంధీ కీలక పాత్ర పోషించారన్నారు. రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ దేశం కోసం నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని మర్చిపోలేమన్నారు సురేష్ గోపి. The essence of Sanatan Dharma, I have to perform all those valuable traits. Simply because Indira Gandhi is Congress and for that draconian act of hers, I cannot sway away from attributing. I call her the real architect of India post-independence until her death. I don't wish to call it murder. ఆప్ సర్కార్ అసమర్థత వల్లే ఢిల్లీ ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ కమల్జీత్ సెహ్రావత్. ఢిల్లీలో చాలా చోట్ల పైప్ లైన్లు విరిగిపోయి నీళ్లు వృధాగా పోతున్నాయని చెప్పారు. నీటి కొరతపై ఢిల్లీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై నిందలు వేస్తోందని, తప్పంతా ఆప్ సర్కార్దేనన్నారు. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పదవి జేడీయూ, టీడీపీలకు దక్కకపోతే ఆ పార్టీని బీజేపీ చీల్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ఎన్డీఏ పక్ష పార్టీలకు స్పీకర్ పదవి కీలకమని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ లోక్సభ స్పీకర్ అభ్యర్థిని బరిలో నిలిపితే ఇండియా మద్దతిస్తామని ప్రకటించారు సంజయ్ రౌత్. చంద్రబాబు డిమాండ్కు బీజేపీ పెద్దలు ఒప్పుకోకపోతే తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆఫర్ చేశారు. लोकसभा स्पीकर की लड़ाई बहुत महत्वपूर्ण लड़ाई है. अब 2019 और 2014 वाली स्थिति संसद में नहीं है. अगर राहुल गांधी जी बोलते हैं कि हम चाहे तो सरकार कभी भी गिरा सकते हैं, उसका मतलब आप समझ जाइए कि जो बैठे हैं प्रधानमंत्री पद पर या सरकार जो बनाई है एनडीए की, वो स्थिर नहीं है, स्टेबल नहीं है, कुछ भी हो सकता है. अगर हमने सुना है कि चंद्रबाबू नायडू जी ने लोकसभा का स्पीकर पद मांगा है, जो उनसे डील हुआ है. ये ठीक बात है चंद्रबाबू जी. अगर लोकसभा स्पीकर पद पर एनडीए का कोई व्यक्ति नहीं बैठा तो सबसे पहले नरेंद्र मोदी और अमित शाह तेलुगु देशम पार्टी को तोड़ देंगे और ये काम शुरू कर दिया है. जनता दल यूनाइटेड नीतीश कुमार की पार्टी तोड़ देंगे. దేశ రాజధానిలో నీటి సంక్షోభం తీవ్రమైంది. ప్రజలు నీళ్ల కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇదే అదునుగా వాటర్ మాఫియా అధిక ధరలకు నీటిని అమ్మి సొమ్ము చేసుకుంటోంది. మరోవైపు ఢిల్లీ నీటి కష్టానికి ఆప్ సర్కార్ కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఆప్ సర్కార్ మాత్రం త్వరలోనే నీటి సమస్యను పరిష్కరిస్తామని చెబుతోంది. ఢిల్లీలో నీటి సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. తాగడానికి కనీస అవసరాలకు నీరు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల కోసం ట్యాంకర్ల దగ్గర ఎగబడుతున్నారు. ఢిల్లీలో నీటి కష్టాల్ని నిరసిస్తూ బీజేపీ నేతలు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. చాతర్పూర్లోని జల్ బోర్డు ఆఫీసుపై దాడి చేశారు ఆందోళనకారులు. కుండలు, రాళ్లతో ఆఫీస్ అద్దాల్ని పగలగొట్టారు. ఢిల్లీ జల్ బోర్డు ఆఫీసుపై దాడి సరికాదన్నారు బీజేపీ నేత రమేష్ భితూరి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం కరెక్ట్ కాదన్నారు. ప్రజలు కోపంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని, అయితే ఇలాంటి చర్యలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. लेकिन मैं भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को इस बात के लिए धन्यवाद दूंगा कि उन्होंने आके लोगों को कंट्रोल किया, क्योंकि ये सरकारी संपत्ति भी हमारी संपत्ति है, जनता की संपत्ति है. इसको नुकसान करने का कोई लाभ नहीं है और न इसको नुकसान करने से कुछ हासिल होने वाला है.
ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రమవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నీటి వనరుల్ని కాపాడుకునేందుకు చర్యలు చేపడుతోంది ఢిల్లీ ప్రభుత్వం. నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు ప్రధాన్ పైప్ లైన్ల దగ్గర పెట్రోలింగ్, రక్షణ కల్పించాలని పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు ఢిల్లీ మంత్రి అతిషి. నీటి కొరతతో పైప్ లైన్ల నుంచి కొంతమంది నీటిని దొంగలిస్తున్నారని చెప్పారు అతిషి. ऐसा लग रहा है कि कुछ लोग पानी की पाइपलाइन तोड़कर इस पानी की कमी को और बदतर बनाने का षड्यंत्र रच रहे हैं। कल उस पानी की पाइपलाइन में लीकेज हुई, उस लीकेज और काफी सिवियर लीकेज हुई। आप ये देख सकते हैं कि बहुत बड़ी लीकेज वहां पे हो रही थी। जब हमारी पेट्रोलिंग टीम को ये पता चला तो रिपेयर के लिए टीम भेजी गई। वहां ये पाया गया कि बहुत बड़े बड़े बोल्ट, 12 इंच के बोल्ट, 4-4, 5-5 सेंटीमीटर लंबे बोल्ट को काट कर वहां पर छेद किया गया था पाइपलाइन। ఢిల్లీలో జల్ బోర్డుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. ప్రభుత్వ ఆఫీసులపై దాడి చేయడం సరికాదన్నారు. నీళ్ల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. और आज षड्यंत्र का तीसरा कदम सामने आ गया है, तीसरा स्टेप सामने आ गया है, जिसमें भारतीय जनता पार्टी अपने गुंडों से दिल्ली जल बोर्ड के ऑफिस में तोड़ फोड़ करवाती है, पत्थर फेंकवाती है, मटके फेंकवाती है और पूरी तरह से गुंडागर्दी करती है. ఢిల్లీలో వాటర్ సమస్య తీవ్ర. ఇవే న్యూస్ జంక్షన్ అప్డేట్స్.